జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. భక్తి భాస్కర ప్రేక్షకులందరికీ కూడా జై శ్రీమన్నారాయణ. అయితే మనకి ఈరోజు ద్వాదశ రాసులు. ఈ ద్వాదశ రాసుల వారికి చాలామంది కూడా ఒక మంచి సందేహం అనేది ఒకటి ఉంటది. అదేంటంటే గనక మనము ఆలయానికి వెళ్తూ ఉంటాము. ఎన్నో రకాల పూజలు చేస్తూ ఉంటాము. కానీ ఇక్కడ మనకేమవుతుందంటే గనక చేసే పూజ మనకి ఫలిస్తుందా లేదా? ఇది మనం చేస్తూ ఉంటాము. ఎన్నో రకాల యజ్ఞాలు, యాగాలు, పూజలు, జపాలు, తపాలు, దానాలు, ధర్మాలు ఎన్నో రకాలు చేస్తూ ఉంటాం. కానీ ఎంతవరకు మనం ప్రతిఫలిస్తున్నాం? ఎంతవరకు మనం దాన్ని అనుభవిస్తున్నాం? ఎంతవరకు దాన్ని మనం స్ట్రెస్‌లో నుంచి బయటికెళ్తున్నాం? ఆనందంగా ఉంటున్నామా? మనస్సాక్షిగా మనము ఈ దేవుడిని కొలిస్తే బావుంటదా? అసలు నా నక్షత్రానికి గాని, నా రాశికి గాని ఎలాంటి ఆరాధన చేస్తే బావుంటుంది? ఆ చేసే సమయమైనా మనం ఏదైతే చేస్తే బావుంటదో అక్కడికెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటదేమో గదా! అలా చెప్పేవాళ్ళు ఎంతమందున్నారు అనేది గనక ఖచ్చితంగా మనము ఒక ఛాయ ప్రకారంగా చూడొచ్చు, చెప్పొచ్చు. అది దాంట్లో మనకి ఈ ద్వాదశ రాశుల వారు ఎలాంటిది దేవాలయానికి వెళ్లి దర్శనం జేసుకోవచ్చు. కేవలం దర్శనం భాగ్యంతోనే మనకి కష్టాలు పోతాయా అంటే చెప్పలేం. పూర్వజన్మ సుకృతం అంటారు. ఒక్కొక్కళ్ళ దర్శన భాగ్యం, ఒక్కొక్కళ్ళతో మాట్లాడుతూ ఉంటే, ఒక్కొక్కళ్ళ రిలేషన్‌లో మనం వెళ్తూ ఉండగానే తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, లేదా ఇంకేదైనా రిలేషన్ ఉన్నా, ఇంకా భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, ఇలాంటివి పూర్వజన్మ సుకృతం అంటారు. ఏ రోజు చేసుకున్నటువంటి పుణ్య ఫలితం అంటారు. అలానే మనము ఇక్కడ మన కలియుగంలో ఉండేటువంటిది ఏంటంటే గనక కేవలము దర్శనం చేసుకుంటే గూడా మనకి పుణ్యఫలం వస్తుంది. మనకి కావాల్సినటువంటి పనులు విఘ్నాలన్నీ తొలగి, ఆటంకాలన్నీ తొలగేసి మనకు కావాల్సిన పనులు తొలగేలా ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా మనకి ఆలయ దర్శనం. అది మన సమీపంలో ఉన్నా, కొంచెం దూరంలో ఉన్నా కూడా ఆ ఒక చిన్న ప్రయత్నం అనేది మనం చేసుకున్నట్టయితే గనక కొంతమేర కాదండి, 100% మనకి రిజల్ట్స్ అనేది గూడా దొరకొచ్చేమో. మీకు ఆ దర్శన భాగ్యం అయిన తర్వాత మనకి మంచి జరగొచ్చేమో. ఎందుకంటే మీరొకటి గమనించండి. ప్రతి ఒక్కళ్ళు గూడా నిద్ర లేవగానే మంచి మొహం చూడాలి అంటారు. మన ఇంట్లో వాళ్ళు మన మొహం మనం చూసుకోకుండా చాలామంది కూడా తల్లి మొహం గాని, తల్లిగారి మొహం గాని, అలానే నాన్నగారి మొహం గాని, పిల్లల మొహం గాని, భార్య మొహం, భర్త మొహం ఇలాగా వాళ్ళ మొహాలు చూసుకుంటే చాలా ఆనందంగాను, చాలా సంతృప్తితోనూ ఆ రోజంతా చాలా మంచి జరుగుతుందని నమ్మకంతో ఉంటది. మరి అలాంటప్పుడు మనకి దేవాతి దేవుళ్ళు ఎంతోమందిని పాలించి, ఎంతోమందిని కాపాడేటువంటి వ్యక్తి ఒక ఛాయని మనం చూడగలిగితే గనక మనకి ఇంకా ఎంత అదృష్టం ఉంటుంది. ఒక్కసారి మనం పరిశీలన చేసుకున్నట్టయితే గనక రాశి ప్రకారంగా తీసుకొని ఏ రాశి వారు ఏ దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం ద్వారా వారికి పుణ్య ఫలితం ఉంటుందో ఒక్కసారి మనమైతే పరిశీలన చేసుకుందాం. అలానే మనకి ద్వాదశ రాశుల్లో ఒకటి మేషరాశి. ఈ మేషరాశి వారికి ఏ ఆలయం బావుంటది? అసలు ఎలాంటి వారు ఎలాంటి ఆలయంకి వెళ్ళాలో మనం గ్రహించినట్టయితే గనక మేషరాశి వారికి అనుకున్నటువంటి పనులు కాకపోయినా ఇటీవల మనకి ఏలినాటి శని కూడా ఒకటి ఆరంభం ఉంది కదా! ఎవరికి మేషరాశి వారికి. అలానే వాళ్ళకి మోచేతులు, మోకాళ్ళు, అలానే స్టమక్ రిలేటెడ్ సమస్యలు, బ్లడ్ రిలేటెడ్ సమస్యలు ఇలాగ వాళ్ళకి చూసుకున్నట్టయితే గనక అనుకోని ముందుకెళ్ళకపోవటం, కోపము, చిరాకు ఇవన్నీ కూడా కనిపిస్తా ఉన్నాయి. పార్ట్నర్‌షిప్ వ్యాపారాలు పెడితే నష్టపోవటము, అనుకోని ఎవరికైనా డబ్బులిస్తే మోసం చేయటము, గొడవలాడుకోవడం, కొట్లాడుకోవటం, భార్యాభర్తలు దూరమవ్వటం, చికాకు, చిరాకు ఇలాంటివి మనము ఈ మేషరాశిలో ఇటీవల చాలా గుట్టుగాను, నెమ్మదిగాను, మూర్ఖంగాను, మొండిగాను తన పని తాను చేసుకునేటుంటూ ఎళ్ళేటువంటి రాశి వారికి ఇటీవల ఏందంటే అనుకోని సందర్భంలో ఈ గ్రహాల మార్పిడి వలన, గ్రహణాల మార్పిడి వలన, ఈ యొక్క స్థానచలన వలన గూడా ఈ యొక్క రాశి వారికి కొంచెం మేర ఇబ్బందులున్నాయి. ఈ ఇబ్బందులన్నీ తొలగడానికి ఒక మంచి గొప్ప ఆలయం కావాలి. ఆ గొప్ప ఆలయం కూడా వెళితే మనకి చాలా సంతృప్తి చెందుండాలి. అలాంటి ఆలయాలు ఉన్నాయా అంటే ఉన్నాయి. మన పరిసర ప్రాంతాల్లోనే మనకి అటు ఇటు సరౌండింగ్‌లోనే మనకి ఆలయాలు కనిపిస్తూ ఉంటాయి. అలానే ఈ చికాకులన్నీ పోతాయా అని అంటే నమ్మకం మీద మనం వెళ్లి అక్కడుండేటువంటి ప్రాంతీయ ఆచార ప్రకారంగా, ఆలయవారి ఆచార ప్రకారంగా గనక వారు పద్ధతి ప్రకారంగా మనకి చేయవలసినటువంటి కార్యక్రమం కానీ, అక్కడ చేసేటువంటి కుంకుమర్చలు గానీ, అభిషేకాలు గానీ, కళ్యాణాలు గానీ, ఇంకా ఏదైనా సేవలో గనక మనం పాల్గొన్నట్టయితే గనక, లేదు నాకు ఇవన్నీ తెలీదంటే గనక పట్టు వస్త్రాలు సమర్పించినా, ముడుపులు కట్టుకున్నా, అక్కడ ఉండేటువంటి ప్రసాదాలు, నైవేద్యాలు మనం స్వీకరించినా, అక్కడ ఉండేటి ఆలయ ఆచార ప్రకారంగా, ఆగమన ప్రకారంగా గనక మనం చేసినట్టయితే గనక ఖచ్చితంగా మనకి పుణ్య ఫలితం వస్తుంది అనేది నేను నమ్ముతున్నాను. కాబట్టి ఈ మేషరాశి వారు అందరూ కూడా గ్రహించవలసింది ఏమిటి అంటే గనక అనుకోవచ్చు. నేను ప్రతిరోజు ఇంట్లోనే పూజించుకుంటానండి. ఆ శివలింగానికి స్ఫటికలింగం ఉంది పూజించుకుంటానండి. నా ఇంట్లో అన్ని రకాల లింగాలున్నాయి, కవచాలున్నాయి. వాటన్నిటికి నేను పూజించుకుంటే నేను మనసు సంతృప్తిగా ఉండిద్దంటే అదృష్టవంతులు మీరు. లేదు కాదుకూడదంటే గనక ఖచ్చితంగా ఈ ఆలయానికి జీవితంలో ఒక్కసారైనా ప్రయత్నం చేయండి. మీరు ఇంకోటి అనొచ్చు. నేను మీరు చెప్పిన ఆలయానికి నేను ఎన్నో సార్లు వెళ్ళానండి. నాకు ఎటువంటి శుభ ఫలితాలు దొరకలేదు అనొచ్చు. అవ్వచ్చు. కానీ అదెక్కడ సమస్యొచ్చిందంటే, మనం ఆలయానికి వెళ్ళినా మనకు శుభం జరగట్లేదు అంటే, మీ పైన
ఎవరైనా హిప్నాటిజం గానీ, బ్లాక్ మ్యాజిక్ గానీ, వశీకరణ గానీ, భాగముఖి, భానుమతి, యక్షిని, స్పిరిటు, మందుపెట్ట లాంటివి జరిగితే, ఇలాంటి చెడు క్రియలు మీ మీద జరిగితే గనక ఎలాంటి ఆలయ దర్శనం చేసుకున్నా గూడా ఫుల్ ఫ్లెడ్జ్‌ఫుల్‌గా మీ పైన 100% కూడా ఆ ఒక ప్రతిఫలం వచ్చేటువంటి అవకాశాలు ఉండవు. అలా కాకుండా నిజంగా మీకు 2 విషయాలు తెలుసుకోవచ్చు. ఒకటి మన పైన ఏదైనా జరిగిందా? ఒకటి గ్రహించుకొని ఎక్కడైనా సమీపంలో గురువుగారు ఒరిజినల్‌గా మంచివారు ఉంటే వారి దగ్గర మీ సమస్య పరిష్కారం అవుతుంది. లేదు చిన్న చిన్న విషయాలే ఉన్నాయి. జాబ్ కోసమో, డబ్బు కోసమో, పరపతి కోసమో, పరువు కోసమో, పదవి కోసమో లేదు ఇంకేదైనా అవకాశం కోసమో అయితే గనక చదువు కోసమో, గుర్తులేదో, మతిమరుపొచ్చిందో, ఎగ్జామ్స్ అంటే కనుక ఖచ్చితంగా మీరు ఈ ఆలయ దర్శనం చేసుకోవచ్చు. అదేమిటో తెలుసా? మనకి సమీపంలో ఉన్నటువంటి విజయవాడలో ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారి ఆలయం. ఈ ఆలయానికి వెళ్ళడం ద్వారా మీకు ఎన్నో రకాలైనటువంటి సానుకూలపరిచేటువంటి వాతావరణం మీకు ఖచ్చితంగా ధైర్యాన్నిస్తుంది, డబ్బునిస్తుంది. మీకు మంచి నడవడిక, మంచి అవకాశం, మంచి వనరు కూడా మీకు దగ్గరకొచ్చేలా కనపడుతూ ఉంది. కాబట్టి మేషరాశి వారందరూ కూడా ఈ యొక్క దుర్గా భవాని యొక్క మాల ధరించిన, దీక్ష తీసుకున్న, ఆలయ దర్శనం చేసుకున్నా కూడా అందరికీ కూడా మనం దర్శనం చేసుకుంటే చాలు. మీకు ఎన్నో రకాలైనటువంటి శుభ ఫలితాలని పొందేలా ఉంటుంది. రెండోదొచ్చేసి మహారాష్ట్రలో ఉన్నటువంటి ఎక్కడ మనం అనుకున్నటువంటి తుల్జాపూర్. తుల్జా భవాని యొక్క ఆలయ దర్శనం కూడా చాలా ప్రాముఖ్యత. అక్కడ ఒక నియమం ఉంటుంది. ఏమిటంటే గనక తుల్జా భవాని ఆలయానికి వెళ్ళినప్పుడు ఆ ఆలయము దర్శనం అయిన అనంతరము డైరెక్ట్‌గా సరాసరిగా మనం ఎక్కడైతే నివసిస్తున్నటువంటి గృహం ఉందో సరాసరి ఆ గృహంకి వచ్చి ఉండాలి. ఎందుకు అంటే గనక ఆ ఆలయమే మనకి చివరాఖరి ఆలయ దర్శనం కావాలి ఆ సమయంలో. కాబట్టి ఇంటికి వచ్చి పొంగల్ పెట్టుకొని, "అమ్మ నేను దర్శనం చేసుకొని వచ్చానంటే" ఆ పుణ్యక్షేత్రాన్ని యొక్క ప్రతిఫలంగా మనకి అప్పటి నుంచి మనకు అవ్వాల్సిన పనులు అవుతాయి. మనం ఏదో ఎళ్ళొచ్చాము సరదా సరదాగా కాఫీ హోటల్‌కెళ్ళి టీ తాగొచ్చాము అన్నట్టు కాదండి. ఆలయ దర్శనం చేసుకునేటానికి ఒక ప్రాముఖ్యత ఉంటుంది. ఒక పద్ధతి ఉంటుంది. ఒక శిక్ష ఉంటుంది. ఒక క్రమశిక్షణ ఉంటుంది. దానికి ఒక నియమం ఉంటుంది. కాబట్టి ఆలయ దర్శనం వెళ్ళేక ముందు కనుక ఇంట్లో నమస్కారం చేసుకోవాలి. దీపారాధన చేసుకోవాలి. ఆలయ దర్శనం అయిన అనంతరం ఇంటికొచ్చి పొంగల్ పెట్టుకొని అమ్మవారికి నమస్కారం చేసుకుంటే అప్పుడు ఆలయ దర్శనం సంపూర్ణంగా మనకయినట్టు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని పాటించవలసిందిగా మనవి. ఇలా చేసుకుంటే గనక మీకు అనుకున్నటువంటి కార్యక్రమాలు, పనులు అన్నీ కూడా సకాలంగా అయ్యేలా ఉంటాయి కాబట్టి ప్రయత్నం ఒక్కసారే కదా చేయండి.